ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరో గొడుగు పట్టడం హీరోయిన్లకే కాదు దర్శకులకు అలవాటే. ఈ కథ రాసిందే ఈ హీరో కోసం తెలుసా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ పాత్రకు ఈ హీరో తప్ప ఎవరు యాప్ట్ కారు అంటూ కెమెరాల ముందు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే చెప్తున్నాడు. జనతా గ్యారేజ్ కథ కేవలం ఎన్టీఆర్ కోసమే పుట్టిందని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే వచ్చాడు. ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకునే జనతా గ్యారేజ్ కథ తయారు చేశానని అంటున్నాడు ఆయన. కానీ వాస్తవం మాత్రం అది కాదు. మిర్చి టైం కంటే ముందు ఈ కథ రెడీ చేశాడు కొరటాల శివ. ప్రభాస్ కి ముందు చెప్పింది ఈ కథ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్ నో అంటే అప్పుడు మిర్చి కథ పుట్టింది. శ్రీమంతుడి కంటే ముందు మహేష్ బాబుకు వినిపించింది కూడా ఇదే కథట. కానీ మహేష్ కూడా కాదన్నాడని సమాచారం. ఆఖరికి చరణ్ కి ఓ కథ వినిపించినప్పుడు ఈ కథే చెప్పాడట. చరణ్ కూడా నో అన్నాడని టాక్. అలా ముగ్గురు హీరోలు వదిలేసిన కథ ఇప్పుడు ఎన్టీఆర్ కి అంటగట్టాడనమాట. అదేం తప్పు కాకపోయినా ఈ కథ మీకోసమే పుట్టింది అని ఇప్పటికీ చెప్తూ ఉండడం మాత్రం నవ్వు తెప్పిస్తోంది. తన కథని అమ్ముకోవాలి అంటే, ఓ స్టార్ హీరోతో సినిమా పట్టాలెక్కించాలి అంటే ఇలాంటి మతలబులు తప్పవేమో.